సేవకుడిగా దేశ సేవలో నిమగ్నమైన వాజ్పేయి ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి ఉద్దండుడిగా ఎదిగారు. ఇండియన్ పాలిటిక్స్ లో వాజ్పేయి మాటలే కాదు, ఆయన కవితలు కూడా తూటాల్లా పేలేవి. రాజనీతిజ్ఞతకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన వాజ్పేయి ఈ యుగపు మేటి నాయకుడిగా నిలిచారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, జన్సంఘ్ అనుభవం వాజ్పేయిని రాజకీయాల్లో తిరుగులేని నేతగా మార్చాయి. బీజేపీలో మితవాదిగా పేరు పొందిన వాజ్పేయి ఆ పార్టీలోని ఎందరో నేతలకు దిశానిర్దేశం చేశారు. బాలంపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టిన వాజ్పేయి రాజకీయాల నుంచి నిష్క్రమించే వరకు ఎప్పుడూ వెనుతిరిగి చూసుకోలేదు. లోక్సభకు 9 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎంపికయ్యారు. వాటికంటే ముందుగా పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేశారు. జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా చేశారు. అంతర్జాతీయ వేదికపై తొలిసారిగా హిందీలో గళాన్ని విప్పిన నేతగా వాజ్పేయి చరిత్రలో నిలిచిపోయారు. విదేశీ వ్యవహారాల మంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో వాజ్పేయి హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. మహోదయ, संयुक्त राष्ट्र संघ के सहस्राब्दी शिखर सम्मेलन के अवसर पर मुझे आप सभी का अभिनंदन करते हुए बड़ी प्रसन्नता हो रही है। आप दोनों अध्यक्ष महोदयों को मेरी बधाई। विकास के लिए राष्ट्रों के बीच शांति और लोकतंत्र की स्थापना आवश्यक है। शांति, लोकतंत्र और विकास एक दूसरे के पूरक हैं। यह खेद का विषय है कि विश्व की शांति और सुरक्षा के लिए परमाणु युद्ध का भय इस नई सदी में भी एक गंभीर खतरा बना हुआ है। पिछली सदी के उत्तरार्ध में भारत विश्वव्यापी परमाणु निशस्त्रीकरण के अभियान में सबसे आगे रहा। हमने इस संबंध में दुनिया के अन्य देशों के साथ अपनी आवाज बुलंद की, मगर उसे अनसुना कर दिया गया। इसीलिए 1998 में भारत को परमाणु हथियारों का विकास करने के लिए मजबूर होना पड़ा, क्योंकि परमाणु हथियार रखने वाले प्रमुख देशों ने परमाणु निशस्त्रीकरण की विश्वव्यापी मांग को लगभग अस्वीकार कर दिया था। इसके अलावा हमारे पड़ोस में परमाणु हथियारों के जमाव के कारण हमारी सुरक्षा को विशेष रूप से खतरा पैदा हो गया था। भारत ने अपने कटु अनुभवों से यह सीखा है कि शांति की रक्षा के लिए उसे शक्तिशाली होना होगा। महोदय, शांति, लोकतंत्र और विकास के लिए अंतर्राष्ट्रीय आतंकवाद गहरा संकट है। इसका सीधा संबंध मजहबी कट्टरवाद, नशीले पदार्थों के अवैध व्यापार और गैरकानूनी हथियारों के व्यवसाय से है। 13 నెంబర్తో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. 1996లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన అప్పటి రాజకీయ సంక్షోభంతో కేవలం 13 రోజుల్లోనే పదవి నుంచి తప్పుకున్నారు. 98లోనూ ప్రధానిగా 13 నెలలు మాత్రమే పాలించారు. అయితే 13వ లోక్సభకు ఎన్నికై పూర్తికాలం సేవలందించారు. 1999 అక్టోబర్ నెలలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది 13వ తేదీన. పార్లమెంటుపై దాడి జరిగింది 13వ తేదీనే. రాజకీయాల్లో వాజ్పేయిది కంచుకంఠమనే చెప్పాలి. పార్లమెంటు బయటైనా లోపలైనా వాజ్పేయి మాట్లాడుతున్నారంటే ఆయన్ను విమర్శించే వాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా వినేవాళ్లు. వాజ్పేయికున్న వాక్చాతుర్యం అలాంటిది. ప్రజాకర్షణ గల నాయకుడిగా అద్భుతమైన ప్రసంగాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేవారు వాజ్పేయి. కవితలు, చలోక్తులు చెప్పడంలోనూ అవతలి వాళ్లు నొచ్చుకోకుండా చురకలు అంటించడంలోనూ వాజ్పేయి స్టైలే వేరు. मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए। ప్రతిపక్షాల విమర్శలకు, రాజకీయ ఆటుపోట్లకు వాజ్పేయి ఎప్పుడూ భయపడేవారు కాదు. 1996 మే 28న విశ్వాస పరీక్ష సందర్భంగా లోక్సభలో వాజ్పేయి ఉద్వేగంగా ప్రసంగించారు. నేను చావుకు భయపడే మనిషిని కాదంటూ ఆయన చేసిన ప్రసంగం నభూతో నభవిష్యతి. लेकिन पार्टी तोड़कर सत्ता के लिए नया गठबंधन करके अगर
सत्ता हाथ में आती है तो मैं ऐसी सत्ता को चिमटे से भी छूना पसंद नहीं करता। न भी तो मरणादस्मि केवलम दूषितो यशः। भगवान राम ने कहा था मैं मृत्यु से नहीं डरता, अगर डरता हूं तो बदनामी से डरता हूं, लोकापवाद से डरता हूं। కార్గిల్ విజయం, పోఖ్రాన్ అణు పరీక్షలు, పాకిస్తాన్కు బస్తు ప్రయాణం ఇలా దేశ చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు వాజ్పేయి సాక్షిగా నిలిచారు. భారత్ పాక్ సంబంధాల్లో కొత్త అధ్యయనాన్ని ఆవిష్కరించిన ఘనత కూడా వాజ్పేయికే దక్కుతుంది. దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించిన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును పునాది వేసింది వాజ్పేయినే. దాదాపు 60,000 కోట్లతో 4 మెట్రో నగరాలను కలుపుతూ చేపట్టిన ప్రాజెక్టు దేశ రూపురేఖలనే మార్చేసింది. వివాద రహితుడుగా, మృదు స్వభావిగా పేరున్న వాజ్పేయి నేటి తరం బీజేపీ నేతలందరికీ మార్గదర్శి. తాను నమ్మి సిద్ధాంతాల విషయంలో ఎక్కడా రాజీ పడని వ్యక్తిత్వం వాజ్పేయిలో మాత్రమే కనిపిస్తుంది. గుజరాత్ అల్లర్లను తీవ్రంగా వ్యతిరేకించి తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించారు వాజ్పేయి. మోడీ రాజధర్మాన్ని పాటించలేదంటూ తన అసంతృప్తిని మోడీ ఎదుటే వ్యక్తం చేశారు. వాజ్పేయి రాజకీయ జీవితంలో ప్రతి పేజీ విలక్షణమైనదే. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన దాటిన మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. వాజ్పేయిని ఒకే పదంలో నిర్వహించే ధైర్యం చేస్తే ఆయన అజాత శత్రువు.